పాల్గొన్న బహుళ ఏకాదశిని విజయ ఏకాదశి అని అంటుంటారు కదా, అదేవిధంగా ఈ ఏకాదశిని సౌమ్య ఏకాదశి, అలాగే పాప విముక్తి ఏకాదశి అని అంటారు. ఏంటి ఈ ఏకాదశి యొక్క ప్రత్యేకత? ఏకాదశి ప్రత్యేకతలు అనేకం. ప్రతి ఏకాదశికి ఒక కథ ఉంది. ఈ ఏకాదశి వ్రతానికి సంబంధించిన ఈ కథలన్నీ పద్మపురాణంలో వివరింపబడి ఉన్నాయి. ప్రతి నెలలో 2 ఏకాదశులు, కృష్ణపక్షం శుక్లపక్షం, ఇలా 12 నెలలకి 24 ఏకాదశులు. ఏదైనా సంవత్సరం అధిక మాసం వస్తే మరి 2 ఏకాదశులు వెరసి 26 ఏకాదశులు. ప్రతి ఏకాదశికి ఉండేటటువంటి ఈ నేపథ్యము, కథ, వివరణ ఇవన్నీ కూడా మనం పద్మపురాణంలో వివరంగా చదవవచ్చు. అలాగే పాపాంకుశ ఏకాదశి, పాప విమోచన ఏకాదశి, పరిపరిణామాలతో ఉండేటటువంటి ఈ ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉంది. తండ్రి గారి పాపాలు కుటుంబంలో తర్వాతి వారికి వస్తాయా, లేక కుటుంబంలో కూతురు కుమారుడు వీరు చేసేటటువంటి దోషాలు తండ్రి గారికి సంక్రమిస్తాయా? ఈ వివరణ ఈ పాపాంకుశ ఏకాదశిలో మనం గమనించవచ్చు. తెలిసి తెలియక తండ్రి గారు చేసిన కొన్ని దోషాలు కుటుంబంలో తర్వాతి వారికి రావు, ఆయనే అనుభవించాలి. అలా అనుభవించే నిమిత్తమై నరకలోకాలకు వెళ్ళాడా తండ్రి. ఈ లోకంలో కొడుకు చక్రవర్తి అయ్యాడు. ఒకనాటి కలలో తండ్రి ఆ కుమారునకు కనిపించి, నాయనా ఇలా ఇబ్బంది పడుతున్నాను, ఈ ఇబ్బందులు తొలగిపోవాలి, పాపాంకుశ ఏకాదశి నాడు ఉపవాస వ్రతం పాటించి ఆ పుణ్యఫలాన్ని నాకు అందించినట్లయితే ఆ పుణ్యఫలం ద్వారా నాకు ఉత్తమ లోకాలు లభిస్తాయి అని చెప్పగా కొడుకు ఆ వ్రతాన్ని పాటించాడు. తండ్రికి ఉత్తమ గతులు లభించేలాగా చేశాడు. కుటుంబంలో తండ్రి కొడుకు ఇరువురి మధ్య ఉండే సంబంధ బాంధవ్యాలు ఎలాంటివో ఈ ఏకాదశి వ్రత తెలియజేస్తుంది. అలాగే ఈ ఏకాదశికి మరి ఒక ప్రత్యేకత కూడా ఉంది. రామచంద్రమూర్తి వారు రావణ సంహారార్థమై సీతాన్వేషణ అనంతరం వారధి కట్టే ప్రయత్నాలు ఆరంభం చేసిన రోజు ఈరోజు అని కూడా మనకు శ్రీరామాయణం వివరిస్తుంది. అతి పవిత్రమైనటువంటి ఈ రోజున కుటుంబంలో ఉండేవారంతా యథాశక్తి ఉపవాస వ్రతం పాటించడం, సాయంత్రం వేళ సమష్టిగా సభ్యులంతా కూర్చొని విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం ద్వారా పాపాంకుశ ఏకాదశి, పాప విమోచన ఏకాదశి పేరు ఏదైనా కథనం ఎలా ఉన్నా కూడా పుణ్య బలాన్ని పెంపొందింపు చేసుకునే నిమిత్తమై ఈ ఏకాదశిని ఇంత ప్రత్యేకం అన్నారు మనవారు. అలాగే సంవత్సరానికి సంబంధించిన ఏకాదశి వ్రతాలలో ఇది చివరి వ్రతం. ఏకాదశి వ్రతం ఏవైనా అనివార్య కారణాల చేత పూర్వం పాటించనటువంటి వారు, మరచినటువంటి వారు ఈ ఒక్క ఏకాదశి పాటిస్తే 23 ఏకాదశులను అనుసరించిన పుణ్యఫలం కూడా మనం పొందవచ్చు అని కూడా పెద్దలు చెబుతారు. అంత ప్రత్యేకమైనది ఈ పాప విమోచన ఏకాదశి.